వానమ్మ, పార్ట్ 1లో చేతులు కాళ్లలో తిమ్మిర్లకు విటమిన్ B12 లోపం కూడా ఒక కారణం కావచ్చని చెప్పావు కదా. మరి B12 కోసం ఏం తినాలి చూద్దామండి. మన డైలీ డైట్లో కొన్ని B12 ఫుడ్ సోర్సెస్ ఉన్నాయి. ముందుగా గుడ్లు విటమిన్ B12 కి మంచి సోర్స్. మీ డైట్కి సరిపోతే బ్రేక్ఫాస్ట్లో గుడ్డును చేర్చుకోవచ్చు. అంటే రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లోనే B12 దొరుకుతుందన్నమాట. వెజిటేరియన్ ఫుడ్స్లో B12 ఎలా వస్తుంది? పాలు, పెరుగు వంటి డైరీ ఫుడ్స్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. మీ డైలీ డైట్లో ఇవి ఉంటే మంచి ఆప్షన్స్. నాన్ వెజ్ తినేవాళ్ళకి చేపలు, మాంసం వంటి యానిమల్ ఫుడ్స్ కూడా వైటమిన్ B12కి మంచి సోర్సెస్. మీ రెగ్యులర్ డైట్కి సరిపోయే విధంగా తీసుకో. అయితే పూర్తిగా వెజిటేరియన్ లేదా వీగన్ డైట్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి న్యాచురల్ B12 ఫుడ్ సోర్సెస్ లిమిటెడ్గా ఉండొచ్చు. ఫోర్టిఫైడ్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం, అవసరమైతే డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది. తిమ్మిర్లు వస్తున్నాయని B12 టాబ్లెట్స్ మనమే తీసుకోవచ్చా? అలా చేయకండండి. ముందుగా డాక్టర్ని సంప్రదించి అవసరమైతే టెస్ట్ చేయించుకుని కారణం తెలుసుకోవడం మంచిది. పార్ట్ 1 చూడని వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన పార్ట్ 1 లింక్ కూడా చూడండి. ఈ పార్ట్ 2 మీకెలా అనిపించిందో. ముఖ్యంగా తిమ్మిర్లు తరచూ వస్తుంటే ఇగ్నోర్ చేయకుండా కారణం తెలుసుకోండి.